ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో వెలిసిన ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, కూరగాయలతో సోయమానంగా అలంకరించారు. శాకాంబరి అలంకారంలో అమ్మవారు దర్శించుకున్న భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం 200 కుటుంబాలకు పైగా శక్తి స్థాయిలుగా అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచార సమయంలో అమ్మవారికి ఆలయానికి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారని, రానున్న వర్షాకాలంలో అమ్మవారి సన్నిధిలో వర్షపు నీటితో ఇబ్బంది కలుగుతుందని వెంటనే సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరు మా మిట్టె మీద పోలేరమ్మ వారికి శాకాంబరం అలంకారం చేసాము. మా గుడి చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఎమ్మెల్యే గారు ఏదన్నా అందించాలని సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము ఆడవాళ్ళందరం కలిపి అమ్మవారికి బాగా చేస్తున్నాము కాయలతో. కానీ మాకు శక్తి చాలట్లేదు. మాకు ఇంకా పెట్టే కొరవ అయిపోయింది, శక్తి చాలట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారిని మా గుడి పూర్తి చేయమని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం మిట్టమింద ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానం వద్ద ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. ఆడవాళ్ళందరూ కలిసి అందరూ ఆర్థిక సమస్యల వలన తలా ₹1 వేసుకొని ఇవాళ అమ్మవారికి ఈ శాకాంబరి అలంకరణ చాలా చక్కగా చేశారు. అదేవిధంగా గుడి స్థాపించి ఇది 2వ సంవత్సరం. ప్రతి మంగళవారం, శుక్రవారం పూట ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకి అన్న వితరణ కార్యక్రమాలని జరిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుడికి పెద్దలు అందరూ కూడా సహాయం చేస్తున్నారు. గత ఎలక్షన్ అప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఈ మా ప్రాంత ప్రజల ద్వారా 200 మందికి కుటుంబాలకి ఈ గుడిని చాలా కష్టపడి వాళ్ళ శక్తి స్థాయిలా నిర్మించుకున్నారు. ఈ గుడికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి గత ఎలక్షన్ ప్రచారంలో నీలిమారెడ్డి మేడం గారు కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కుమార్తె నీలిమారెడ్డి గారు కూడా వచ్చారు. ఆమెకు విన్నవించుకున్నాం. ఎలక్షన్ అయిన వెంటనే విజయం సాధించాక అమ్మవారి గుడికి వారు సహాయాన్ని అందిస్తానన్నారు. అదేవిధంగా మాకు ఇక్కడ మా ప్రాంత వ్యక్తి అయ్యుండి మాకు ఎంతో గౌరవకారణం సంతోషం. మా ఏకుల పవన్ కుమార్ రెడ్డి గారు మండల అధ్యక్షులుగా గెలిచారు, ఇంకా సంతోషం. వారి వద్దకు కూడా ఈ సమస్యను తీసుకోలేం. వాళ్ళు కూడా చాలా మంచిగా స్పందించారు. త్వరలో దేవస్థానానికి అక్షరాల ₹5 లక్షల దేవస్థానానికి కేటాయిస్తామని చెప్పారు. గుడి ప్రాంగణం చాలా వరకు ఎండబడే విధంగా ఉందండి. ఆడవాళ్ళు భజన చేసుకోవాలన్నా కానీ వానాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. పోతురు స్వామి కూడా బయటే ఉన్నారు. అమ్మవారి ప్రాంగణం కూడా తడిచే విధంగా ఉంది. ఇక్కడుండే ప్రజలు వాళ్ళ శక్తి స్థాయిలుగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపించారు. కాబట్టి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోవూరు ఎమ్మెల్యే గారికి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. అమ్మ, మా గుడికి అక్షరాల ₹5 లక్షల చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళంతా పేద ప్రజలు 200 కుటుంబాలు ఈ గుడి మీద ఆధారపడి ఇక్కడ వాళ్ళు ఇది చేసుకుంటా ఉన్నారు. దయచేసి మా గుడికి మీ ద్వారా ఈ గుడికి సహాయం అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్షన్ టైంలో వచ్చిన గుణపాటి సురేష్ రెడ్డి గారు కూడా ఈ దేవస్థానానికి అడగగానే ₹50,000 సహాయం అందించారు. వారికి కృతజ్ఞతలు. అదే మండల